రే చిన్నా. నాన్నగారు చెప్పండి. అదేరా, నాకు చిన్న క్లయింట్ కాల్ ఉంది. అమ్మ అన్నయ్య కూడా ఇంట్లో లేరు. నువ్వు జాగ్రత్త చూసుకో ఎవరిని వస్తే. సరే నాన్నగారు. ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడు డాడీ పర్సనల్స్ డబ్బులు దొబ్బియాలి. ఎంత వచ్చారో ఏంటో మా నాన్న డబ్బులు. అబ్బా 1000 రూపాయలు ఉన్నాయి. 500 మా నాన్నకి, 500 నాకు. జాగ్రత్త పెట్టేద్దాం అనుమానం రాకుండా. అమ్మయ్యా, చాలు. ఇవాళంతా ఎలాగైనా ఎంజాయ్ చేయాలి 500తో. డాడీ వచ్చినట్టు ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఏం తెలియనట్టు మెల్లిగా వెళ్దాం మాకు. నాన్నగారు మీటింగ్ అయిపోయిందా? అయిపోయిందన్నా. ఎవరిని వచ్చారా? నాన్న ఎవరు రాలేదు. సరే కానీ. డబ్బులు సెట్ అయ్యండి. అదేనండి, ఇంకా సెట్ అవ్వలేదు. కనీసం సరుకులకి 1000 రూపాయలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవండి. వచ్చిన శాలరీ మొత్తం ఇంటప్పులకి పిల్లల చదువులకి సరిపోతుందండి. దయచేసి మీరు కూడా డబ్బులు సెట్ అయ్యేలా చూడండి ప్లీజ్. ఏంటి ఇలాంటి పని చేశాను నేను? తీసిన డబ్బు మళ్ళీ తిరిగి పెట్టేస్తాను డాడీ చూడకముందే. సారీ నాన్న, క్షమించండి. ఇంకా ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. ప్లాన్ వర్కౌట్ అయిందిరా. బాయ్. అమ్మ నా పుత్రరత్నం, నా దగ్గర డబ్బులు కొట్టేస్తావా? నీ పని చెప్తాం పదా.